ఆ రోజుల్లో పత్రికలు వచ్చిన వార్తలు, జిఎంఆర్కి జీ హుజూర్. కార్పొరేట్ కంపెనీలు అంటే చాలు సాగిలి పడిపోతాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నా, 99 పైసలకి ఎకరం ఇస్తారా ఎవడన్నా? 99 పైసలకి. ఎన్నికల ముందు ఏం చెప్పావు? 99 రూపాయలకి క్వార్టర్ బాటిల్ ఇస్తానని చెప్పావు. ఆ మామూలుగా 99 పైసలకి వాటర్ బాటిల్ రాదు, 99 పైసలకి ఎకరం. అలా అంటే టీసీఎస్కి ఇస్తారా, లేకపోతే ఇంకో కాగ్నిజెంట్కి ఇస్తారా, సేల్ డీడ్ చేసి ఇస్తారా? లేటెస్ట్గా లులు విశాఖపట్నంలో వందల వేల కోట్ల రూపాయలు చేసే భూమిని మీరు కారు చౌకగా అతనికి, ఆ లులు సంస్థకి మాల్ పెట్టుకోవడానికి ఇచ్చేశారు. అదే లులు గ్రూప్కి మాల్స్ పెట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో వందల కోట్లు పెట్టి వాళ్ళు భూములు కొన్నారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అసలు లులుతో ఇంత ప్రేమలో ఎందుకు పడ్డాడు చంద్రబాబు నాయుడు మాకు అర్థం కావట్లేదు. గూగుల్ అని ప్రచారం చేస్తున్నారు కదా. మేమేమంటున్నామంటే ఇది అదానీ డేటా సెంటర్ కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం. మీరు క్రెడిట్ స్టోరీ చేస్తున్నారు. మరి ఇదే గూగుల్ని మీరు ప్రేమించి అమరావతిలో పెట్టమనం. అమరావతిని మీరు విపరీతంగా ప్రేమిస్తారు కదా, అమరావతి ఎందుకు రావట్లేదు? ఒక విశాఖపట్నానికే నెక్స్ట్ 10 yearsలో బాగా ఎదిగే అవకాశం ఉంది కాబట్టి మేము దాన్ని డెవలప్ చేస్తున్నాం. ఇదే మాట జగన్ గారు చెబితే దాన్ని ఏమో తప్పుడు ప్రచారం చేస్తారు. రైతుల మీద ఎంత దమనకాండ ఆ రోజు. మీరు రైతులను ప్రేమిస్తున్నారా?